అందరికీ నమస్తే. ఫార్ములా ఈ కార్ రేస్లో ఛార్జ్ షీట్ వేసేందుకు అనుమతిస్తూ గవర్నర్ ఈరోజే నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపు క్రితమే టీవీలు మొత్తం బ్రేకింగ్ న్యూస్ బడా 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 వేసేసేసిండ్రు. ఇదో పెద్ద సంచలన వార్త. కేటీఆర్కు షాక్ అన్నారు, రకరకాలు అన్నారు. దీనిలో ఉన్న రాజకీయాలు ఏంది, చాలా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఆ కేసు గురించి అందరికీ తెలుసు. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అసలు ఏంటి, అసలు ఎవరి లక్ష్యం ఏంది, దీనిలో ఏం జరగబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, కేటీఆర్ని జైల్లో వేస్తారా, బీజేపీ నుంచి రేవంత్ రెడ్డికి ఉన్న ప్రెషర్ ఏంది, రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంది, ఇవన్నీ చాలా చాలా అంశాలు. ఇదంతా మళ్ళీ జూబ్లీస్ ఎలక్షన్స్తో ముడిపడి ఉన్నాయి. జూబ్లీస్లో గెలుపు ఓటములు ఇప్పుడు రాజకీయాలు నడుపుతూ ఉన్నాయి. అన్ని అంశాలు మాట్లాడదాం. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. నేను ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయమంటే చాలామందికి బోర్ కొడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి బోర్ కొడుతుంది, ఎన్నిసార్లు చెప్తాడు ఈయన అని. కానీ చేసుకునే వాళ్ళ కోసమే నేను చెప్పేది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ ముందు పోతుంది, మన వార్తలు కూడా అందరికి తెలుస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైంది, సెప్టెంబర్లో అనుకుంటా, సెప్టెంబర్లో ఈ కేసు ఏమో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నానుస్తున్నారు. ఈ అదే అప్పుడు నడపలేదా ఫార్ములా ఈ కార్ రేస్ అని, దాని గురించి నడుపుతూనే ఉన్నారు. టైంపాస్ నడుస్తూ ఉంది. వాళ్ళకి బుద్ధి ఉన్నప్పుడల్లా దాన్ని ఇంత పోపు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. పోపు వేసి సుర్రు అనిపించాలి, వాసన వస్తుంది, ఓకే, మళ్ళీ కొన్ని రోజులు ఆగాలి, మళ్ళీ నాడు పోపు వేయాలి, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోపులు వేసుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే గవర్నర్కు సెప్టెంబర్లో పెట్టిర్రు ఛార్జ్ షీట్ వేస్తాము ఈ కేసులో. ఏసీబీ దీనిలో క్విట్ ప్రోకో గుర్తించింది. క్విట్ ప్రోకో అంటే తెలుసు కదా, నీకు అది నాకు ఇది అని గుర్తించింది. వీళ్ళు ఆ గ్రీన్ కో అనే ప్రమోటర్ ఎవరైతే మధ్యలో ఉన్నారో లండన్ కంపెనీ, అది మొత్తం ఈ కార్ల రేస్ నిర్వహించేదంతా కూడా లండన్ కంపెనీ. ఆ కంపెనీకి అప్పుడున్న గవర్నమెంట్కి మధ్యలో గ్రీన్ కో అనే కంపెనీ ఉంది కదా స్పాన్సర్. ఆ గ్రీన్ కో అనే కంపెనీ 40 కోట్ల రూపాయలు వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిండ్రు, పార్టీ ఫండ్ కింద ఇచ్చిండ్రు. అక్కడ ఆ కంపెనీకి, అక్కడ ఆ ఫార్ములా ఈ కార్స్ నిర్వహించే కంపెనీకి 55 కోట్ల రూపాయలు ముట్టినాయి. ఆ తర్వాత గ్రీన్ కో 40 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చింది. కాబట్టే వాళ్ళను మధ్యంతరంగా తప్పించిండ్రు. రెండోసారి నిర్వహించే మధ్యవర్తిగా లేకుండా వాళ్ళు నష్టం వచ్చిందని స్కిప్ అయిపోయారు. గ్రీన్ కో కంపెనీ నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఇచ్చారు, బీజేపీ కూడా ఇచ్చారు, మెగా కృష్ణారెడ్డి కూడా అందరికి ఇచ్చారు. ఈ ఇండస్ట్రియలిస్టులు అన్ని పార్టీలకు ఇస్తారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తారు. అది కామన్. బీజేపీకి దేశంలో అత్యధికంగా ఎక్కువ బాండ్స్ పోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి పోతున్నాయి, స్టేట్ గవర్నమెంట్కి. అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఉన్న పార్టీకి ఎక్కువ పోతూ ఉంటాయి. అదంతా కామన్గా చట్టబద్ధంగా నడిచేది. సుప్రీంకోర్టు చట్టబద్ధం చేసింది అని ఆల్రెడీ. కాబట్టి అది ఓపెన్. ఇక అంతకుముందు బ్లాక్ మనీ పోతుంది కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ అని పెట్టారు, అందరికి ఓపెన్గా తెలవాలనే ఉద్దేశంతో పెట్టారు. ఇక ఇక్కడ ఆ కంపెనీకి ఇచ్చిన 55 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఈ ఫార్ములా ఈ కార్ కంపెనీ ఉంది కదా, లండన్ కంపెనీ, వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. అవి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా చేయలేదు. 55 కోట్లు వీళ్ళు వీళ్ళేంది సంబరాలు అని చెప్పి 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెడతారు. వీళ్ళు మామూలుగా అట్లా అమెరికా పోస్తేనే వీళ్ళు ఒక 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఉత్తగా తిరిగి వచ్చి మేము కంపెనీలు తీసుకొచ్చి ఉంటుంది, దానికే 15 కోట్లు. ఇప్పటికీ వీళ్ళ టూర్లకే 100 కోట్లు అయిపోయింది. పేపర్ యాడ్లకే దగ్గర 350-400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఆ లండన్ కంపెనీ దగ్గర ఉన్న డబ్బులు మాత్రం తెప్పించలేకపోయారు. ఇప్పుడు గ్రీన్ కో కంపెనీ వీళ్ళకు ఇచ్చింది కాబట్టి ఇది క్విట్ ప్రోకో. ఒకవేళ అట్లా కూడా కేటీఆర్కి సంబంధం, పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఉంటాడు, కేసీఆర్ సంబంధం. ఇవన్నీ పక్కన పెడితే పాలిటిక్స్ దీనిలో ఉన్నాయి. మొత్తం పాలిటిక్స్ దీనిలో ఉన్నాయని కూడా పాలిటిక్స్. ఏంది పాలిటిక్స్ అంటే, ఇప్పుడు బీజేపీకి ఏమో జూబ్లీస్ ఎలక్షన్తో స్టార్ట్ చేద్దాం మనం. జూబ్లీస్ ఎలక్షన్స్లో కనుక కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే ఇప్పటికల్లా జరగాల్సినవి జరిగిపోతుండే, ఏమేమో జరుగుతుండే, రాజకీయాలంతా వేరే వేరే కనిపించేది. కానీ జూబ్లీస్లో కాంగ్రెస్ గెలవాలని బీజేపీ కూడా కోరుకున్నది. మనం వాళ్ళ జరిగిన ప్రచారం చూసినాం కదా. వాళ్ళు ఎక్కడైనా కాంగ్రెస్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడినరా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయిందో చెప్పగలిగినరా? చెప్పలే. ఎంతసేపటికి ముస్లిం ఓట్లను కాంగ్రెస్కి ఎట్లా పోలరైజ్ చేయాలి, హిందూ ఓట్లను బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఎట్లా డైవర్ట్ చేయాలి, అన్ని ప్రయత్నాలు జరిగినాయి. కానీ వాళ్ళు కూడా మంచి ఓట్లు వచ్చినాయి. దగ్గర 75,000 ఓట్లు వచ్చినాయంటే నాటే జోకు. ప్రతిపక్షము ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు, వాళ్ళ ఓట్లు వాళ్ళకు వచ్చినాయి. ఇంకా వీళ్ళు ఈ పోల్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇంకా అసలు సాగుదెబ్బ వచ్చేది కాంగ్రెస్కి. వాళ్ళు అవన్నీ గమనించే డబ్బుల పంపకాలు, చీరల పంపకాలు, రకరకాల పంపకాలు అన్నీ కూడా చేసుకున్నారు. ఇది బీజేపీ ఎలక్షన్ కమిషన్ పోలీసులు సపోర్ట్ చేయకపోతే కూడా గెలిచే అవకాశం లేకుంటుండే, వాళ్ళు సపోర్ట్ చేసినారు. ఇదంతా మన కళ్ళ ముందు కనిపించింది. ఇప్పుడు ఏంది, ప్రతిసారి బీజేపీ నుంచి ఇదంతా పదులుకొని చేస్తున్నారు వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే చేతికి మట్టి అంటకుండా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, అవసరమైతే హరీష్ రావుని అరెస్ట్ చేయాలి. వీళ్ళు టార్గెట్ బీఆర్ఎస్.
బీఆర్ఎస్ లీడర్షిప్ని దెబ్బ కొడితే బీజేపీ లబ్ధి పొందుతుంది అనేది రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళ ఊహగానో వాళ్ళ ఆశనో లేకపోతే వాళ్ళ భావననో వాళ్ళకి ఏమన్నా వాళ్ళకున్న ఎనలైజో మనకు తెలియదు. బీజేపీ వాళ్ళు ప్రసారం ఏం మాట్లాడతారు, కేసీఆర్ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. అసలు కేసీఆర్ చావాలని కోరుకునే రేవంత్ రెడ్డి కేసీఆర్ బాగా కోరుకుంటాడా? కేసీఆర్ చచ్చిపోతే తప్ప నన్ను వదలడు ఆయన తెలుసు. రేపు నాడు వ్యవహారం కింద ఎప్పుడో ఒకలాగా రాజకీయాలు. రేపు నాడు బీఆర్ఎస్ కనుక అధికారం వస్తే రేవంత్ రెడ్డి ఎట్లా వదలరు. ఆయన ఏంటంటే కేసీఆర్ సస్తే ఇక నేనే ప్రముఖ నాయకుని అయిపోతే తెలంగాణని ఎప్పుడు సాగు కోరుకుంటూ ఉంటాడు. అట్లాంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ను కాపాడాలని, కేసీఆర్ను కేసుల పాలు చేయకుండా ఉండాలని కోరుకుంటాడా? ఈయన వచ్చినప్పటి నుంచి కాదు, రాకముందు నుంచి కూడా ఈ కేసులు ఇరికేయాలి, ఆ కేసులు ఇరికేయాలి, కాళేశ్వరంలో ఇరికేయాలి, అట్లా ఇట్లా హూమ్ పాట్ అని రకరకాల కేసులు తెర మీద తీసుకొచ్చారు. కానీ ఏ కేసులు ఏం దొరకలేదు ఇప్పటిదాకా. ఏం దొరకగా దాన్ని అట్లా ఉన్నట్టుగా లేనట్టుగా ఏదో విచారణ జరుగుతున్నట్లుగా దీనిలో ఏదో ఎవరినో లోపలేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా చాలా చాలా జరిగినాయి. గవర్నర్ ఇప్పుడు ఆమోదించారు. గవర్నర్ మనం తప్పడాల్సిన అవసరం లేదు. అన్ని రాజకీయాలే, అందరూ పతివ్రతలే, గట్లే ఉంటాయి రాజకీయాలు. అయితే ఇప్పుడు ఏంది, గవర్నర్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. ఆల్రెడీ ధర్మపురి అరవింద్ అంటున్నాడు కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. కొద్దిసేపు క్రితమే రాజాసింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయని. ఇక బండి సంజయ్ ప్రెస్ మీట్ కూడా నడుస్తుంది. బహుశా బండి సంజయ్ కూడా చాలాసార్లు అదే విషయం చెప్పిండు కదా, నీకు రోషన్ లేదా రేవంత్, నేను తీసుకుపోయి లోపల వేసిండ్రు, వాళ్ళని ఎట్లా బయట తిరగనిస్తున్నావు? ఏమన్నా రేవంత్ రెడ్డి పూలు కూర్చోనికే పోతున్నావు, దేవుని పూజ చేయనికే పోతున్నావు అరెస్ట్ చేసిండ్రా? ఆయన చేసిన తప్పుడు పని అది ఓపెన్గా కనిపించింది. ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసి మొత్తం గవర్నమెంట్ని పడేయాలని చంద్రబాబు నాయుడుతో కలిసి పడిన కుట్ర కేసీఆర్ చేసింది. దీంట్లో తప్పేందంటే అసలు ఆ ఛార్జ్షీట్లో కానీ ఆ కేసులో చంద్రబాబు పేరు లేకుండా చేస్తుంది. అసలు వాళ్ళే ఎంతసేపటికి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ఏంటంటే, అరే తెలంగాణ తెచ్చుకున్నాము, ఈ పంచాయతీలంతా ఎందుకు, మనం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం, ఏదో పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం అని వాళ్ళు ఉన్నారు. లేకపోతే నా ఇందిరమ్మ ఇళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇంకో లీడర్ను మస్తు మంది జైలుకు పోతున్నారు. అసలు అంతకుముందు ఈ తుమ్మిడేటి దాంట్లో అడ్వాన్సులు ఇప్పించిన వాళ్ళు, అడ్వాన్సులు తీసుకున్న వాళ్ళు, కమిషన్ తీసుకున్న వాళ్ళు, ఇట్లా చాలామంది జైలుకు పోయే అవకాశం ఉండే. కానీ కాన్సన్ట్రేషన్ చేయలే. తెలంగాణ డెవలప్మెంట్ కావాలి, తెలంగాణ వచ్చింది, ఈ పంచాయతీలు వద్దని చెప్పేసి ఆయన లైట్ తీసుకున్నాడు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు డెవలప్మెంట్ లేదు, పథకాలు లేవు, జనం లేరు, ఏం లేరు. ఎంతసేపటికి ఈయన పదులుకొని మాట్లాడుకునే మాటలే. బీజేపీలు రేవంత్ రెడ్డి చూసినావా, వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు, నీకు ఇంత రోషం వస్తలేదా, నీకు ఇంత అది వస్తలేదా, నీకు ఇంత వస్తలేదా? వేరే స్టేట్లో బీజేపీ గవర్నమెంట్ పడగొట్టే ప్రయత్నాలు చేసి ఊరుకుంటారు బీజేపీలు? ఖచ్చితంగా కేసులు పెడతారు. అదో కేసే కదా, డబ్బులు, అవినీతి, అదొక ఏసీబీ కేసు. ఆ కేసు బీజేపీ చేతిలో ఉంది. మరి ఇన్ని సంవత్సరాల్లో తెలియలేదు కేసు ఇప్పటిదాకా. ఆ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజులు రేవంత్ రెడ్డి వ్యవహారం తేల్చలే. అప్పుడు బీజేపీ గవర్నమెంటే ఉన్నది, అక్కడ సుప్రీంకోర్టులో ఉంది కేసు. ఇప్పుడు అక్కడ బీజేపీ, ఇక్కడ బడే బాయ్ చోడా బాయ్ అన్నట్టు అయిపోయింది. ఇది ఇప్పుడు ఎవరు తెలుస్తారో, ఇన్ని సంవత్సరాలు హియరింగ్ జరిగింది, అది ఇప్పటిదాకా కూడా ఏం పని కాలేదు. ఇక రేవంత్ రెడ్డి ఏంటంటే, ఇప్పుడు మనం గెలిచినాం, మొన్ననే వాళ్ళ రాజగురు రాశారు కదా రాధాకృష్ణ, మనం ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడే చేయాలి, మనకు టైం వచ్చింది, మనం వేస్తోళ్ళని వేయాలి, తీస్తోళ్ళని తీయాలి, తన్నెతోళ్ళని దన్నాలి, తిట్టుతోళ్ళని తిట్టాలి అన్నట్టుగానే రాసిన ఆర్టికల్ అయినా. ఇక అవన్నీ ఉంటాయి. వాళ్ళ లక్ష్యం అంతా ఏంటంటే అరెస్ట్ చేయాలి. వాళ్ళు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే, లేకపోతే కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఇంకా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా వీక్ అయిపోతుంది, బీఆర్ఎస్ వీక్ అయిపోతుంది, జనాలంతా కూడా అవినీతి చేసిరని డిసైడ్ అయిపోతారు. కాబట్టి ఇక నెక్స్ట్ బీజేపీ ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మన ఇద్దరమే చూసుకోవచ్చు, బీఆర్ఎస్ ఉండకూడదు, ప్రాంతీయ పార్టీ ఉంటే జాతీయ పార్టీకి నొప్పి, కాబట్టి ఉండకూడదు అనేది ప్రతి జాతీయ పార్టీకి ఉంటుంది. ఉన్న మన దగ్గర దేశంలో ఉన్న 2 జాతీయ పార్టీలకు ప్రతి ప్రాంతీయ పార్టీతో అదే గొడవలు ఉంటాయి. ఇక అందుతే కాళ్ళు అందపోతే జుట్టు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తిట్టిండ్రు, చంద్రబాబు నాయుడుతో కలిసిరు, ఎందుకంటే అక్కడ ఏం చేసే పరిస్థితులు లేక ఓ గవర్నమెంట్ అని ఉంటుందని చెప్పేసి ఆయనతో, అందుకే అందుతే జుట్టు అందపోతే కాళ్ళు, అట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఇక ఇప్పుడు ఏంది, బీఆర్ఎస్ను నిజానికి కూడా బీఆర్ఎస్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ను టార్గెట్ చేసి బీఆర్ఎస్ని ఇంత పలసగేయాలని రకరకాల ప్రయత్నాలు చేసినారు. కానీ బీఆర్ఎస్ను నడిపిస్తున్నది లీడర్లు కాదు, క్యాడర్ నడిపిస్తుంది. అసలు వాళ్ళు ఎక్కడ వెనకాడికి వేస్తలేరు. బీఆర్ఎస్ క్యాడరు ఎక్కడ ఒక ఎమ్మెల్యే పోయినా వాళ్ళు ఎక్కడ పోతలేరు. ఒక ఎమ్మెల్యే పార్టీ మారిపోయినా వాళ్ళు ఫైట్ చేస్తారు ఎమ్మెల్యేతోనే తప్ప, ఎమ్మెల్యే పోయింది కాబట్టి ఇంకా మేము కూడా పోతాం, లేకపోతే జూబ్లీహిల్స్లో ఓడిపోయింది కాబట్టి మేము వెళ్ళిపోతాం అని బీఆర్ఎస్ క్యాడర్ అనుకోవట్లేదు. బీఆర్ఎస్కు ఉన్న స్ట్రాంగ్ క్యాడర్ ఇప్పుడు కాంగ్రెస్కు లేదు, బీజేపీకి లేదు. బీజేపీకి ఉన్న ఓట్లు ఉన్నాయి, బీజేపీకి కొంత హిందూ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు ఈ బీజేపీ రాష్ట్రంలో ఏ సిచ్యువేషన్లో ఉందో, అసలు వీళ్ళ డ్రామాలు ఏందో, వాళ్ళ లీడర్లు ఏం చేస్తున్నారో, అసలు వీళ్ళు రేవంత్ రెడ్డితో ఎట్లా ములాఖాత్ అయినరో, ఇదంతా కూడా ములాఖాత్ అయినరని ఎందుకు అంటున్నానంటే అబ్జర్వేషనే, జనానికి కూడా అందరికీ అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఎలక్షన్ రాకముందంటే ఏదో మాట్లాడారు, ఏదో నిజమే హైడ్రా మంచి చేస్తుందని చెప్పి బీజేపీ నమ్మిరు కాబట్టి అట్లా మాట్లాడరేమో అనుకుందాం. ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ప్రచారం చేసిన
తీరును చూస్తే మనకు అర్థమైంది కదా. వీళ్ళు కాంగ్రెస్ ఆడ నవీన్ యాదవ్ గెలుపుకి ప్రధానమైన కారణం బీజేపీ ఒకటి గెలిపించలేదు, కానీ వాళ్ళు ఎవరిని ఓడించాలనుకుంటున్నారో వాళ్ళు ఓడిస్తారు అనేది అందరికీ ఓపెన్గా తెలిసిన విషయమే. జూబ్లీహిల్స్లో కూడా అదే చేసింది. అందుకే అసలు వాళ్ళు ఎక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని తెలిసిపోతుంది జనాలకి. ఇక అందరూ అటాక్ చేస్తే ప్రతిపక్షం ఇంకొక ప్రతిపక్షాన్ని అటాక్ చేస్తున్నట్టునే సిచ్యువేషన్ మనం ఏందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారేమో, స్కెచ్ అదే ఉంటుంది కదా, కోర్టుకు పోతారు అవసరమైతే, ఛార్జ్షీట్ వేస్తారు కోర్టులో వేసి, మాకు దీనిలో ఇంకా చాలా ఆధారాలు రావాల్సిన అవసరం ఉంది, మాకేం రాలేదు, మాకు ఏం లేవు దానిలో కూడా. ఇప్పుడు క్విట్ ప్రోకో అనేది దేశంలో నాకు తెలిసి 99.999% ఏ కేసు కూడా ప్రూవ్ కాలేదు. 99.99 క్విట్ ప్రోకో అనే కేసులు ఎక్కడ అర్థం కావు. క్విట్ ప్రోకోలో ఏమి ఆధారాలు ఉండవు, అసలు ఏ కేసులో ఉండవు, జగన్ కేసులో ఉండవు, ఇంకో కేసులో ఉండవు. క్విట్ ప్రోకో అనేది ఒక పొలిటికల్ మంత్రం, పొలిటికల్గా వాడుకునే ఒక పదం, క్విట్ ప్రోకో అని వాడాలి. మరి ఇప్పుడు అదే గ్రీన్ కో కంపెనీ కాంగ్రెస్కి ఇచ్చింది, లేకపోతే బీజేపీకి ఇచ్చింది, వాళ్ళ దగ్గర ఏం జరిగింది? ఇవన్నీ కూడా చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. దీనిలో కేటీఆర్ 2 సార్లు ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యిండ్రు, తర్వాత ఈడీ విచారణకు అటెండ్ అయ్యిండ్రు, అరవింద్ కుమార్ ఈడీ విచారణకు 2 సార్లు అటెండ్ అయ్యిండ్రు, ఇంకోతను బిఎల్ఎన్ రెడ్డి ఉంటారు ఇంజనీర్, ఆయన కూడా అటెండ్ అయిపోయింది, ఆయన రిటైర్మెంట్ కూడా అయిపోయింది, ఆయన కూడా అటెండ్ అయిపోయిండ్రు. ఇవన్నీ నడుస్తున్నాయి. అసలు వీళ్ళ దగ్గర నుంచే మొత్తం సమాచారం తీసుకొని ప్రూఫ్స్ దొరుకుతాయని కూడా ఏం దొరకలేదు. అసలు ఏం దొరకలేదంటే అక్కడ ఓపెన్గా కనిపిస్తుంది, గవర్నమెంట్ అకౌంట్ నుంచి లండన్ కంపెనీకి పోయినాయి. అరవింద్ కుమార్ ఓపెన్గా చెప్పిండు, నేనే చెప్పిన అని చెప్పేసి కేటీఆర్ చెప్పిండు. అది ఒక ప్రొసీజరల్ మిస్టేక్, ఇప్పుడు మనం బ్యాంకులో ఒక చెక్ బౌన్స్ అయింది, అది నేరమా? బ్యాంకులో మనం ఏదో డబ్బులు విత్డ్రా చేసుకోకపోతే అక్కడ ఏదో సంతకం మిస్ మ్యాచ్ అయింది, అది నేరం అవుతుందా? కాదు, అదొక ప్రొసీజరల్ మిస్టేక్. అంటే ఒక పద్ధతిగా పోవాల్సింది పద్ధతిగా పోలేదని, దాని మీద డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకుంటారు, అంతకుమించి వేరే చర్యలు ఉండవు. కానీ ఇక్కడ టార్గెట్ అది కాదు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంటే చేయొచ్చు కూడా, అవకాశం కూడా ఉంటుంది. కేటీఆర్ అరెస్ట్ చేయకుండా కేటీఆర్ కూడా ఈ కేసును ఫేస్ చేయాలి. ఈ కేసును ఫేస్ చేసి అసలు దీనిలో ఏముందో, వీళ్ళు చేస్తున్న ఆరోపణలన్నిటికీ కూడా కేటీఆర్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ రాజకీయం అనేది ఒక పెద్ద ప్లాన్, ఒక పెద్ద వ్యూహం నడుస్తుంది. రాజకీయంలోనే ఇదంతా నడుస్తున్నట్టు మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. కక్ష సాధింపు చర్య అంటారు చూడు, అట్లాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి మాత్రం చాలా క్లియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.